మహాత్మా గాంధీ గారు ఎవరైతే నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు అనుకున్నాడు, ఏ రాజకీయ పదవి కోరుకోలేనా, నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు అనుకున్నాడు. కాబట్టి వారిని ఎవరైతే గాడ్సే తుపాకీతో కాల్చి చంపిండో అతన్ని సమర్థిస్తూ ఉన్నారు, అతనికి గౌరవాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనని మహాత్మా గాంధీ గారిని చంపిన ఆయనని ఈరోజు వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. అంత మహనీయుడైన మహాత్మా గాంధీ గారి పేరుని ఈరోజు మన్రేగా నుంచి తొలగించారు. ఆయన కష్టపడ్డాడు కాబట్టి, దండి మార్చ్ చేసింది కాబట్టి, క్విట్ ఇండియా మూమెంట్ లాంటి ఎన్నో మూమెంట్లు దగ్గరుండి క్రియాశీలకంగా ఆయన పాత్ర ఉంది. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే దానికి కారణం మహాత్మా గాంధీ గారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అలాంటి పార్టీని మా యువత ఎందుకు ఎంచుకోవాలి? నెహ్రూ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేశానికి స్వాతంత్రం చేసింది వాళ్ళు తప్ప, దేశానికి స్వాతంత్రం తేవడం నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు చేసిన తప్ప. నా రక్తం మరుగుతుందండి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి బీజేపీ నాయకులకి. అరే స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ పేరుని ఖరాబ్ చేయడం ఏంది? ఇతర దేశాలకు వెళ్ళి చూడండి, ఒక మహాత్మా గాంధీ గారిని దేవుళ్ళ పూజిస్తారు, ఆయన సిద్ధాంతాలను పాటిస్తారు. సత్యం, అహింస ఈ మార్గంలో నడవాలని ఆయన చెప్పిర్రు. అదే మార్గంలో మేము నడుస్తున్నాం. ఇంకొకసారి బీజేపీ నాయకులు మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని అవమానించే విధంగా అది పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు. అరే మీరు 15 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది, అరే ఏం చేసిర్రు చెప్పుర్రు అంటే జవహర్లాల్ నెహ్రూ వల్ల ఈరోజు మన దేశం ఇట్లుందంటారు.